వెల్కమ్ బ్యాక్ టు డే 34. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16:8 డైట్ అయితే చేస్తున్నా. నేను డే 1 నుంచి నా ఛానల్లో డైట్ వీడియోస్ అయితే పెడుతున్నా. ఇప్పటికీ నేను నేను స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. ఈరోజు వచ్చేసి డే 34 కదా. నేనైతే ఇప్పటికీ 70కి వచ్చేసిన 66.19 నుంచి. ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే వస్తాయి మీకు ముందు ముందు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు చాట్లో చూస్తున్నట్టయితే నా వెయిట్ చూసారా ఎట్లా ఉందో మీకే అర్థమవుతుంది. ఊహించుకోండి ఒకసారి మనకు వెయిట్ ఎలా తగ్గుతుంది ఎలా పెరుగుతుందని నీకు ముందు ముందు చెప్తా. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, నా పేరు శ్రీవాణి డైరంగుల. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైనా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే ప్రతి వీడియోలో చెప్పినట్టు నేను స్కిప్ చేస్తూ మాత్రం అస్సలు చూడకండి వీడియోస్ అయితే, ఎందుకంటే హెల్త్కి సంబంధించిన వీడియోస్ కాబట్టి స్కిప్ చేసుకుంటూ చూడకండి. నేను పెట్టే ఒక 5-6 మినిట్స్ కొంచెం టైం స్పెండ్ చేసి చూడండి అంతే. ఇక్కడైతే నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన, అలాగే ఎక్సర్సైజ్ కూడా చేసిన. నిన్న 71.80 ఉండగా మళ్ళీ ఈరోజు 71.60 అనమాట. నాకు ఇదే నెంబర్ ఒక 7 days 6 days అలా పట్టింది అనమాట. అంటే నాకు ఈ టైంలో నేను పీరియడ్స్లో కూడా ఉన్నా, నాకు సరిగ్గా తగ్గదు పీరియడ్స్ టైంలో. నాకే కాదు చాలామంది అమ్మాయిలకి అంతే, కొందరికి ఇంకా బాడీని బట్టి ఉంటుంది అనుకుంటా, కానీ నాకు అస్సలు తగ్గదు. ఇంకా లేడీస్కి ఏంటంటే ఆ టైంలో హార్మోన్స్ మారుతాయి కాబట్టి మనకి బరువు అనేది తగ్గనమాట మనము, అది విషయం. నేనైతే ఇంకా ఇక్కడ హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నా ఎక్సర్సైజ్ చేసినాక. అది ఏమంటారు వెయిట్ చూసుకున్నాక వేడి వాటర్ తాగుతున్నా. ఇది వచ్చేసి 11కి. ఈరోజు నేను టిఫిన్కి ఫ్రూట్ తీసుకున్నా, పపాయ ఫ్రూట్ 3 ఇడ్లీలు, ఇంకా బాదం పప్పు 3 తీసుకున్నాను అనమాట. ఇది నా టిఫిన్. అయితే మీరు తగ్గట్లేను కదా, నేను డైలీ ఇంకా వెయిట్ తగ్గనిది ఇంకా 2-3 వీడియోస్ వరకు అట్లా వస్తుంది. కానీ టెన్షన్ పడకు, నాకైతే ఇంచ్ లాస్ తెలుస్తుంది. నేను వెయిట్ గురించి అసలు పట్టించుకోవట్లేను. నాకు డ్రెస్సులు చాలా లూజ్ అయిపోయినాయి తెలుసు, అసలు పట్టని డ్రెస్సులు కూడా పడుతున్నాయి. ఇప్పుడు తగ్గిన 6 kgsకే నేను 6 kgs తగ్గి కంప్లీట్ అయ్యి 7 kg దగ్గర ఉన్నా అనమాట. మొత్తము నేను వాయిస్ సరికి అంత ఉన్నా అనమాట. మీకు ఇంకా చాలా ముందు వస్తాయి ఆ వీడియోస్ అయితే, తగ్గే వీడియోస్. అసలు ఈ 6 kgsకి నాకు డ్రెస్సులు చాలా లూజ్ అయ్యి మంచిగా పడుతుంది. నాకు నిన్న వీడియోలో కూడా చెప్పిన, ఇప్పుడు వేసుకున్న డ్రెస్ అది నాకు ఎంత అంటే బాడీకి ఇంకా కరెక్ట్ హగ్ ఏమంటారు ఈ మధ్య అంటారు కదా హగ్ బాడీ హగ్ డ్రెస్సులని, అలా సెట్ అయ్యేదన్నమాట. కరెక్ట్గా అట్లా సరిపోయేది. ఇప్పుడు హ్యాండ్స్ మొత్తం లూజ్ అయిపోయింది, మంచిగా నైటీ లాగానే అయిపోయింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టే సేమ్ అదే చెప్తున్నా. మీరైతే వెయిట్ మిషన్ నమ్ముకోకండి, అది చూసుకోండి. డైలీ వెయిట్ చూసుకుంటే మనకు తెలుస్తుంది మనం ఏం తప్పు చేసినాం, ఏం తింటున్నాం, ఎట్లా ఏంది ఏం కథ అని. కానీ మీరు వెయిట్ మిషన్ కంటే ఎక్కువ ఇంచ్ లాస్నే నమ్ముకోండి. నేను ఆ ఇంచ్ లాస్ ఏందనేసి నేను ఇంతకుముందు ఎక్సర్సైజ్ వీడియోలో చెప్పిన, ఎలా చూసుకోవాలి మన పొట్ట బెల్లి ఫ్యాట్ నేను ఎలా మెజర్మెంట్ చేసుకోవాలి ఏంటి అనేసి నేను ఎక్సర్సైజ్ వీడియో పెట్టినా కదా, అందులో చెప్పేసిన ఆల్రెడీ. చూడండి, మీకు చూపించిన ఎలా చూసుకోవాలి ఏంటి అని. ఇంకా నేను నా పొట్ట కూడా ఎంత తగ్గింది, నా 1 month ఎక్సర్సైజ్ చేసిన డైట్ చేసిన కదా, 5 kgs తగ్గిన కదా, నా పొట్ట ఎన్ని ఇంచెస్ తగ్గింది, ఫస్ట్ ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉండే, నా మెజర్మెంట్స్ అనేది చూసుకున్నా కదా. మీకు ఇక్కడ చూపించిన ఆ వీడియోలో అయితే చూడండి, 1 month 5 kgs వీడియోలో అయితే మీకు అర్థమవుతుంది వెయిట్ మిషన్ బెస్టా ఇంచ్ లాస్ నమ్ముకోవడం బెస్టా అని మీకు అర్థమవుతుంది అనమాట. వెయిట్ చూసుకోవాలి. వెయిట్ చూసుకోవడం దేనికంటే మన హ్యాపీనెస్ కోసమే. అలాగే మనం తగ్గినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో పెరిగినప్పుడు కూడా అంతే బాధగా ఉంటుంది, కానీ పడొద్దు అనమాట, మనం పట్టించుకోవద్దు. మనం బాధగా టెన్షన్ పడితే మళ్ళీ వెయిట్ అనేది తగ్గము. నేను ఈ ఒక్క నెంబర్ నాకు ఈ వెయిట్ లాస్ ఈ 6 kgs తగ్గిన కదా, ఈ 6 kgల జర్నీలో నాకు ఎక్కువ సతాయించిందంటే ఇది ఒకటి, 71 ఒకటి సతాయించింది, 73 నెంబర్ సతాయించింది అనమాట. అంటే చాలా డేస్ పట్టింది. కానీ మనము ఆపకుండా మనం అదే డైట్ అదే ఎక్సర్సైజ్ వాకింగ్ కంటిన్యూ చేసామంటే తగ్గుద్ది, ఇది ఎప్పటికైనా తగ్గుద్ది, తగ్గాలి అంతే, అది మనం ఫిక్స్ అయిపోవాలి. ఆ రోజు లంచ్ అయితే వేసేసిన, లంచ్ ఏం తినను మర్చిపోయిన చూడలే, నేను మాట్లాడుకుంటూనే ఉన్నా, మీరు చూసిరు కదా. అది ఈరోజు లంచ్ అయితే నేను ఇంకా ఆ రోజు చాయ్ తాగుతుంటే సడన్గా మా పైన రెంట్ వాళ్ళదే, మా పైన వాళ్ళది కూడా అది పిల్లి అనమాట. నేను ఫస్ట్
డాగ్ అనుకున్నా, కుక్క పిల్ల అనుకున్నా. కానీ చూస్తే పిల్లి మస్తు భయమై సడన్గా ఉరుకొచ్చింది ఇంట్లోకి. చూసారు కదా ఎంత బాగుందో క్యూట్గా. అది పిల్లో కుక్కనో కూడా అర్థం కాలే, కొద్దిసేపు అట్లా ఉన్నదనమాట. నేను ఇంకా ఈవినింగ్ అయితే చాయ్ తాగేసిన. ఇంకా నైట్కి వచ్చేసి నేను రాగి జావా ఇంకా పపాయ ఫ్రూట్ అయితే తీసుకున్నా. ఇంకా సర్లే వెయిట్ అయితే తగ్గుతుంది, ఇంకా డైట్ అది పీరియడ్స్లో కూడా ఉన్నా కదా, సర్లే ఇంకా నేను పట్టించుకోలే వెయిట్ని. ఇంచ్ లాస్ అయితే చాలు, పీరియడ్స్లో ఉన్నా ఇంకా తగ్గను కదా, ఇట్లా స్లోగా తగ్గుతాం పెరుగుతాం తగ్గుతాం పెరుగుతాం, లేకపోతే ఉన్నంతనే ఉంటాం తప్పించి ఇంకా తగ్గడం నాకు 6 days అనమాట పీరియడ్స్ టైము. ఆ రోజు నేను పట్టించుకోను, 1 monthలో నాకు ఆ రోజు లేవు, ఇంకా వదిలేసిన అనమాట. ఆ 6 days నేను పట్టించుకొని వదిలేసినట్టే. ఇంకా నేను మిగతా రోజులే ఇంకా డైట్ చేసే డేస్ అనుకుంటా. అది ఈరోజు నేను చెప్పే విషయం అయితే. నేను ఎందుకు అలా తింటానంటే చల్లగా కూల్గా ఉందనమాట, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన. నేను తీయడం మర్చిపోయినా. నేను తినే ఒక 10 నిమిషాల ముందు, పావు గంట ముందు తీస్తే చల్లగా పండ్లకైతే జివ్వమంటుంది అనమాట. అది అందుకే అట్లా ఎక్స్ప్రెషన్స్ పెడతా నేను. ఇదనే కాదు, ఫుడ్ విషయంలో ఎందుకో ఏదైనా కొత్తగా ట్రై చేసిన టేస్ట్ ఎట్లోనే నా ఎమ్మడి నాకు తెలియకుండా నా ఫేస్ మారిపోతుంది. ఎమ్మడి నా కళ్ళల్లో కానీ చెంపలు కానీ ఫేస్ మొత్తం ఎక్స్ప్రెషన్ మారిపోద్ది అనమాట. ఇంకా నేను డైలీ అడుగుతున్నా, ఎవరు చెప్పట్లేరు. నా ఫేస్ ఏమైనా సన్నగా అనిపిస్తుందా, బక్కగా అవుతుందో చెప్పొచ్చు కదా ఎవరైనా చూసేవాళ్ళు. ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది అది. డైలీ చూస్తే నా ఫేస్, నా బాడీ ఏమైనా తగ్గిందా లేదా అని. నేను మెజర్మెంట్స్ నా పొట్టకే తీసుకున్నా, నేను హ్యాండ్స్కి కాళ్ళకి తీసుకోలే. ఎందుకంటే నాకు ఓన్లీ నాకు బెల్లీ ఫ్యాట్ తగ్గితే చాలు. హ్యాండ్స్కి వచ్చేసి అది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇంకా కాళ్ళకి వచ్చేసి వాకింగ్కి వెళ్తున్నా కదా, అది తగ్గుతుంది. నేను చేసే ఎక్సర్సైజ్ ఓన్లీ పొట్టకే చేస్తున్నా. ఫస్ట్ నాకు పొట్ట తగ్గితే ఇంకా వేరే దాని మీద ఇంట్రెస్ట్ పెడతా. అంటే నేను పొట్టకి చేసేటప్పుడు నాకు హ్యాండ్స్ ఎట్లా దానికి ఎక్సర్సైజ్ అయిపోతుంది, ఇంకా అది హ్యాండ్స్ ఎట్లా తగ్గుతున్నాయి నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. హ్యాండ్స్ అంటే మనం డ్రెస్సులు వేసుకున్న, బ్లౌజ్ వేసుకున్న, శారీ కట్టుకున్నప్పుడు తెలిసిపోతుంది కదా, నాకు అట్లా తెలుస్తుంది అనమాట. ఇది ఈరోజు వీడియో. రేపు ఇంకా కొత్త విషయాలు ఏమైనా మాట్లాడుకుందాం, ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీరు లైక్ చేసిన చాలామందికి రీచ్ అనేది ఉంటుందన్నమాట. యూట్యూబ్ వాళ్ళు రీచ్ అంటే చాలామందికి పంపిస్తుంటారు. అప్పుడు నాకు వ్యూస్ అని వచ్చి సబ్స్క్రైబర్లు అయితే వస్తారు.